పారిశ్రామిక ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. దరిదాపుగా వేల సంఖ్యలో ఇక్కడ ప్రాతినిధ్యం ఉంటారు. వీళ్ళందరికీ కూడా 95 నుండి మొదలుపెట్టి ఆ సంస్థ ఉడాయించినంత వరకు కస్టమర్లుగా డబ్బులు కట్టిన వాళ్ళే. వీళ్ళందరికీ కూడా డబ్బులు తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పించవలసిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దశల వారీగా ఈ డబ్బులు వచ్చేంత వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి ఏఐటీసీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి బ్యాంకర్లకు అనుమతి ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ డబ్బులకు సంబంధించిన బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం పెట్టి మన పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే డబ్బులు ఇప్పించిందో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డబ్బులు ఇప్పించవలసిందిగా ఈ మీడియా ద్వారా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.